welcome to my channel. I hope you guys are doing great. మార్నింగ్స్ ఒక 5 minutes గ్రీనరీ చూస్తే చాలా ప్లెజెంట్గా ఉంటుంది కదా. ఎవ్రీడే ఐ స్టార్ట్ మై డే స్పెండింగ్ హియర్ సమ్ టైమ్. చాలా వీక్స్ నుంచి మా బాల్కనీ కూడా మేక్ ఓవర్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. బట్ డ్యూ టు ఆఫీస్ వర్క్ అండ్ పర్సనల్ వర్క్స్ నాట్ ఫైండింగ్ టైమ్ ఫర్ దాట్. ఫైనలీ డిసైడెడ్ టు డూ దట్ టుడే. తెలీదు ఎంతవరకు అవుతుందని, చూద్దాం. క్లీనింగ్ ప్రాసెస్లో ముందు రూఫ్తో స్టార్ట్ చేశాను. తర్వాత రైలింగ్ క్లీన్ చేసుకున్నాను, గ్లాస్ క్లీన్ చేసుకున్నాను, అన్ని బాల్కనీలో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ క్లీన్ చేశాను నేను. తుడుచుకోవడం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మట్టి అంతా నీట్గా ఊడ్చేసుకొని ఫ్లోర్ని క్లీన్ చేసేసుకున్నాను. యాజ్ ఎవ్రీథింగ్ నీడ్స్ టు బీ క్లీన్, ఐ స్టార్టెడ్ క్లీనింగ్ దిస్ మిర్రర్ యాజ్ వెల్. సో దానికోసం నేను వాటర్ని స్ప్రే చేసుకుని వైపర్తోని మొత్తం డస్ట్ అంతా లాగేశాను. అబ్బో, చాలా డస్ట్ వచ్చింది. దీంట్లో మా అమ్మాయి కూడా నాకు హెల్ప్ చేసింది. ఇట్స్ ఎ కిట్ టైం. ఈ సింక్ని ఆల్మోస్ట్ నేను ఒక 1 month వదిలేశాను. సో దీన్ని గట్టిగా క్లీన్ చేద్దామని డిసైడ్ అయిపోయాను. సో ప్రాసెస్ స్టార్టెడ్. రిజల్ట్ టైం. ఫైనల్గా వెట్ మాప్తోని మొత్తం క్లీన్ చేసుకున్నాను. అండ్ డోంట్ టాస్క్ మీ, ఫర్ దిస్ క్లీనింగ్ ప్రాసెస్ నాకు ఆల్మోస్ట్ 1.5 hours పట్టింది. టు మేక్ ఇట్ డ్రై క్విక్లీ నేను వైపర్తోని వాటర్ అంతా వైప్ చేశాను. ఈలోపు వెళ్ళి మొక్కలు తీసుకుందామని ఫిక్స్ అయిపోయి బయటికి వెళ్ళాను. ఆఫ్టర్ a few minutes of go through, I decided to buy these plants. ఈ పాట్స్ ఆల్మోస్ట్ నేను 2 months బ్యాక్ అమెజాన్లో ఆర్డర్ పెట్టాను టు మేక్ ఓవర్ ది బాల్కనీ. అప్పటి నుంచి టైం దొరకలేదు డ్యూ టు హెక్టిక్ ఆఫీస్ వర్క్ కానీ ఇంటి పని కానీ. సో ఇవాళ డిసైడ్ అయిపోయాను కాబట్టి ఐఎమ్ స్టార్టింగ్ టు స్క్రూయింగ్ దెమ్ అప్. యాజ్ ఐ సెడ్ యూ, ఇవి అమెజాన్లో పెట్టాను విత్ 5 different కలర్స్. దానికి తగ్గట్టు నేను ప్లాంట్స్ డిసైడ్ చేసుకున్నాను విచ్ కలర్ ప్లాంట్ నీడ్స్ టు గెట్ ఇన్ టు ఎ పాట్ అనేది. సో వీటికి నేను ఇప్పుడు స్క్రూస్ పెట్టేసి ఫిక్స్ చేసేస్తాను. దెన్ దాని తర్వాత ప్లాంటింగ్ సెషన్ స్టార్ట్ చేస్తాను. గ్రీన్ కలర్ పాట్లోకి రెడ్ కలర్ ఫ్లవర్స్ ఉన్న ప్లాంట్స్ వెళ్తాయి. పీచ్ కలర్ ఫ్లవర్ ప్లాంట్ గోస్ ఇన్ టు బ్లూ పాట్. డార్క్ పింక్ కలర్ ఫ్లవర్స్ ఇన్ ఎల్లో పాట్. ఇలా డిసైడ్ అయ్యి హ్యావ్ కెప్ట్ దిస్ ఆర్డర్. I bought this small toolkit from IKEA which helped me a lot in household work. My husband helped me in getting the screw pin correctly, which helped my work go easy. He helped me in screwing up the other tins as well.
కూడా మేము నర్సరీలోనే తీసుకున్నాం. ద రీజన్ వై వి బాట్ విల్ లెట్ యూ నో ఇన్ సమ్ టైమ్. అండ్ కార్పెట్ ఫుటేజ్ మిస్ అయ్యాం, సో హ్యావెంట్ యాడెడ్. ఐ స్టార్టెడ్ షిఫ్టింగ్ ద ప్లాంట్స్ ఇన్ టు ద పాట్స్. సో ఈ మట్టి ఏంటంటే ఒక కాంపోజిషన్ ఉంటుంది కదండి, ఇంత కోకోపీట్ ఉండాలి, ఇంత ఎరువు ఉండాలి అని ఒక కాంపోజిషన్ ఉంటుంది కదా. ఇదంతా కల్పించేసుకొని నేను నర్సరీలోనే కొనుక్కొని తెచ్చుకున్నాను. సో ఐ ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు టబ్ టు మేక్ మై వర్క్ ఈజీ. సో ఇప్పుడు ఈ ప్లాంట్స్ అన్నీ నేను పాట్స్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఈ కోకోపీట్ వేసి ప్లాంట్స్ పెట్టి పైన నుంచి కోకోపీట్ మళ్ళీ ఇంకో లేయర్ వేస్తున్నాను. Here I want to add one point. ఇక్కడ ఈ స్టాండ్ అవసరం లేదు, బట్ వి బాట్ ఇట్. ఎందుకు అని అంటే నాకు ఆ సింకుకున్న పైప్ కవర్ అయిపోయి నీట్గా ఉండాలి. సో దానికోసం కొంచెం ఎత్తున్న ప్లాంట్సే తీసుకున్నాం. వెన్ కంపేర్ టు ఎవ్రీ ప్లాంట్ ఈ ప్లాంట్స్ కొంచెం ఎత్తు ఉంటాయి, అవి అక్కడ పెట్టేసి కవర్ చేసాం మేము. ఈ ప్లాంట్ తీసుకొచ్చి 4 days అయింది, అందుకే కొంచెం ఈ ప్లాంట్ డల్ అయిపోయింది. సో అందుకే ప్లాంటింగ్ సెషన్ పెట్టుకున్నాను. అంటే ఎండిపోయిన ఆకులన్నీ తీసేసి మంచిగా ఉన్న ఆకులన్నీ పెట్టేద్దామని దాన్ని క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను. ఇందాక సింక్ కింద పెట్టిన ప్లాంట్స్, ఈ ప్లాంట్స్ అన్నీ ఒకటేసారి తీసుకున్నాను. దీనివల్ల నాకు ఒక పాయింట్ అర్థమైంది. అన్ని ప్లాంట్స్ కలిసి ఉంటే అవి ఎంత బాగా నరిష్ అవుతాయి తెలుసా. రాదర్ కీపింగ్ దమ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్, అవి ఒకటే చోటు ఉంటే చాలా బాగుంటాయి. నర్సరీలో అందుకే చెట్లు బాగుంటాయేమో, ఒకటికొకటి తోడుంటాయి కదా, అందుకు. బై ది వే, ఈ గ్రీన్ కలర్ చిన్న చిన్న పాట్స్ నా దగ్గర ఎప్పటి నుంచో ఉన్నాయండి, వాటిని రీయూజ్ చేస్తున్నాను నేను. ఈ ప్లాంట్స్ పెట్టి ఇక్కడ పెడుతున్నాను. దిస్ ఈస్ కాల్డ్ పైప్ కవరింగ్ టెక్నిక్. బాగుంది కదా. ఈ ప్లాంట్ ఏమో మొత్తం ఏరియా మొత్తానికి మధ్యలో పెడుతున్నాను. అండ్ ది ఎండ్ గోస్ లైక్ దిస్. ఇది ఎప్పటి నుంచో ఉంది నా దగ్గర, ఆల్మోస్ట్ ఒక 3 years నుంచి ఉంది. మా పాప పుట్టినప్పుడు తీసుకున్నాను. దీనికి మళ్ళీ ఇప్పుడు కొత్తగా స్ప్రే పెయింట్ వేసి దానికి తగ్గ మొక్కలు పెడుతున్నాను. స్టాండ్ మీద సరిపోయే మొక్కలు పెడుతున్నాను. As I said you previously, peach color flowers goes with blue color pot. Red color flowers goes with green color pot. And dark pink color flowers goes with yellow color pot. ఈ చిన్న చిన్న ప్లాంట్స్ కూడా తీసుకున్నాను. ఈ పాట్స్ కూడా నర్సరీలోనే తీసుకున్నాను. అది ఇక్కడ పెడదామని ఫిక్స్ అయ్యే తీసుకున్నాను. సో ఐ కెప్ట్ ఇట్ హియర్. డోంట్ ఆస్క్ మీ అబౌట్ దిస్ బ్యాంబూ స్టిక్. ఇది ఆల్మోస్ట్ తీసుకొని 4 years అవుతుంది. దీంట్లో మనీ ప్లాంట్ పెడదామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, బట్ సమ్హౌ ఐ ప్రొటెక్టెడ్ దిస్. అందుకే ఇంకా బాగుంది. సో దానికోసం ఇప్పుడు నేను కోకోపీట్ మొత్తం అంతా వేసేసి 3 stems తీసుకున్నాను కాబట్టి అవి ఇలా స్లాంట్గా కట్ చేసుకుని నేను దీంట్లో పెడదామని ఫిక్స్ అయ్యాను. దీనికోసం నేను 3 holes చేసుకున్నా. 3 stems తీసుకున్నాను కదా, 3 holes చేసుకుని దాంట్లో వాటర్ స్ప్రే చేసుకుని స్లాంట్గా కట్ చేసుకున్న స్టెమ్స్ దీంట్లో ప్లేస్ చేశాను. ఈ
ఎప్పుడైనా ఇఫ్ యూ వాంట్ టు కీప్ ప్లాంట్ విచ్ డజంట్ హ్యావ్ రూట్, కరెక్ట్గా స్టెమ్ కట్ చేసుకొని ఫ్లాట్గా కట్ చేసుకొని ప్లేస్ చేసుకోవాలి. మనీ ప్లాంట్ డెలికేట్గా ఉంటుంది కాబట్టి నేను కొంచెం పైన ఇంకా కోకోపీట్ వేసుకొని గట్టిగా మట్టి ప్రెస్ చేస్తున్నాను. ఫైనలీ మొత్తం 5 పాట్స్ వచ్చాయి కదా. పైన రైలింగ్ మీద 3 పాట్స్ పెట్టాము అండ్ కింద రైలింగ్ మీద వి కెప్ 2 పాట్స్. మీరు ప్రీవియస్గా చూసినట్టయితే ఇవి నర్సరీ వాళ్ళు ఇచ్చిన పాట్స్లోనే ఉంచేసాము, కానీ నాకు ఎందుకో నచ్చలేదు. అందుకోసం ఈ 3 మళ్ళీ పర్చేస్ చేసి తెచ్చాను. సో మళ్ళీ దీనికి ఒక ప్లాంటింగ్ సెషన్ అయింది. అవన్నీ తీసేసి వీటిలో మళ్ళీ మట్టి పెట్టి ఇవన్నీ పెట్టి క్లియర్గా పెబుల్స్ అన్నీ నీట్గా అరేంజ్ చేసి, ఆ పెబుల్స్ నా దగ్గర చాలా డేస్ నుంచి ఉన్నాయి, సో ఇక్కడ ఎందుకు పెట్టకూడదని ఇక్కడ ప్లేస్ చేశాను. I was once gifted with this macaron light for the Secret Santa, so I'm using it now. Actually, it was my husband's idea. I liked it a lot. Not to waste everything, right? చిన్న క్యాండిల్ని మ్యాకరాన్లో పెడదామని ఐఎమ్ లైటనింగ్ దిస్. The final look of my balcony. క్లీనింగ్, ప్లాంట్స్ తెచ్చుకోవడం అన్నీ ఒకటే రోజు వల్ల లేట్ అయిపోయింది. సో నైట్ షాట్ పెడుతున్నాము. మార్నింగ్ షాట్ కూడా ఇట్స్ కమింగ్ అప్. వెయిట్ అండ్ వాచ్. Here we go with our old balcony with a new look. Catch your dreams. The final morning look. This is the end of the vlog.
Please like, share, subscribe to my channel. Hit a subscription button and support me. Thank you so much. Bye bye. See you in the next vlog.